హలో గైస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు ఏమంటే కుడుములు, కందిబ్యాళ్ళు, బెల్లము కుడుములు ఎలా చేస్తామో చూపిస్తారా అండి? టాపిక్లోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి. ముందుగా బ్యాళ్ళు, బెల్లము ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనము ఇలా గోధుమ పిండి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత వాటిని చిన్న పూరీలు మాదిరి సన్నగా చేసుకోవాలి. అలా చిన్నగా పూరీలు చేసుకోవాలి. పూరీలు చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలని చేసుకోవాలి. చూశారు కదా, ఇలా తిక్కోవాలి. అలా సుమారుగానే తిక్కున్నాము. సుమారుగా మనకు కావాల్సిన దగ్గర 30 తిక్కున్నాము. ఎందుకంటే చేసి పెట్టుకుంటే పొగులంతా కలిసి తినచ్చు. చూశారు కదా, ఇప్పుడైతే వాటిని పూరీలు మాదిరి చేసుకున్నాం కదా, దాంట్లోకి కందిబ్యాళ్ళు, బెల్లము, పూర్ణం చుట్టూ అలా నీళ్లు పూసి దాన్ని అతికించాలి. రౌండ్ చేసి కుడుములు చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటాయి. మంచి వంట. చూశారు కదా, అట్లా పూర్ణం పెట్టుకుంటూ ఆ గోధుమ పిండి పూరీలు మాదిరి చేసింది అట్లాగా మళ్ళీ పగిలిపోకుండా ఉంటాయి. చూశారు కదా, ఇలా రెడీ చేసుకోవాలి. అవి అలా రెడీ చేసుకోవాలి. చూశారు ఎన్ని రెడీ చేసుకున్నాం చూడండి. 8, 9, 10 రెడీ చేసుకున్నాం. మన విలేజ్లో ఉంటే వంటలు డైలీ చేసుకోవచ్చు, బాగుంటుంది. వెరైటీ వంటలు, మనకి ఇష్టమైన వంటలు చేసుకోవచ్చు. ఆరోగ్యకరంగా ఉండే వంటలు చక్కగా చేసుకొని తినచ్చు. చూశారు కదా, అవైతే అలా అదుముకొని చూడండి. ఇలా ఎర్రగా బాగా హీట్ అయిన పెనం మీద వేసుకొని దాన్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అలా నూనె బాగా వేడైన కట్లు వేసుకుంటే సులసుల ఉంటాయి, బాగా ఉడుకుతాయి కుడుములు. మేమైతే కుడాలు అంటాం మా ఊరికల్లా. ఎక్కువ పండగలకి, పబ్బాలకి చేసుకుంటాం.
చూసారు కదా, అటు ఇటు తిప్పుకోవాలి. నూనె బాగా వేడెక్కితేనే వేసుకుంటే బాగుంటుంది. చాలా మెత్తగా బాగుంటాయి, సూపర్ టేస్టీగా వస్తాయి. మనకు తినాలనిపించినప్పుడు ఇలాంటి వంటలు చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా నేను ఆరేసాను దాంట్లోకి ఒకేసారి. బాగా కాలితేనే బాగుండేది, బాగా ఉడికితే బాగుంటుంది. కొంతమంది తెల్లగా వేసుకుంటాం, కానీ ఇట్లా ఎర్రగా వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఇంతసేపు ఎందుకు చూపిస్తున్నా అంటే మొత్తం అన్నీ వేసేదానికోసం చూపిస్తున్నాను. మనం ఎన్ని చేసామో అన్నీ వేసుకోవాలి, అందుకే అన్నీ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కసారి వేసిండేది. నూనె బాగా వేడెక్కింది, అందుకే తొందరగా వేస్తున్నాను. మా అమ్మ అయితే వాడు నిలబడి నిలగాలుస్తాడు, మాడబెడతాడు అంటుంది. నేనైతే ఏంటికి మాడబెడతాను చెప్పండి, మనకి ఎలా కావాలో అలా కాల్చుకుంటాం. చూడండి, క్లియర్గా వస్తే బాగుంటాయి. ఊరికి వేసి ఎత్తేస్తే ఎట్లుంటాయి చెప్పండి, తెల్లగా అట్లే ఉంటాయి. మనం తిన్నా కూడా అంత పచ్చిగా ఉంటుంది. అందుకని కొంచెం అట్లా ఎర్రగా కాలిస్తే బాగుంటుందప్ప. అందుకే మా అమ్మ తిడతా ఉంది, వాడు నిలబడి నిలగాల్స్తాడు, నువ్వు అమ్మ అని. నేను ఏదైనా బాగా రోస్ట్ అయిన వరకు బాగుంటుంది. చూడండి, మొత్తానికైతే చూడండి రెడీ చేసుకున్నాం, మొత్తం అన్నీ వేసుకున్నాం. ఇవే కాదు ఇంకా ఉన్నాయి, మీకు శాంపుల్ చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుంటాయి. ఇప్పుడైతే పాలు కుడుములు అయితే వేసుకున్నాము. మీరైతే నెయ్యి వేసుకోండి, నేను నెయ్యి తిన్నాను. నెయ్యి తినేవాళ్ళు తినచ్చు, నెయ్యి వేసుకొని చాలా రుచికరంగా ఉంటుంది. సరే తిన్నాము, చాలా బాగుంది, సూపర్గా ఉంది, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.